నమస్తే అన్న అందరికీ నమస్కారం. కడప ప్రజలకు హెచ్చరిక అన్నమాట. వివరాలేకి వెళితే ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ మూల్యం చెల్లించాల్సిందే అని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు. ప్రస్తుతం రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. ఈ ప్రమాదాలలో చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. ముఖ్యంగా యువత ఎవరైతే ఉన్నారో ఎక్కువ ప్రమాదాలలో చనిపోతూ ఉన్నారు. దీంతో తల్లిదండ్రులకు కడుపు కోత మిగిలిస్తూ ఉన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు రాష్ట్ర ప్రభుత్వం కఠిన నిబంధనలను అమలు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా రోడ్డు నిబంధనలు చట్టాలు పాటించని వారికి భారీ జరిమానాలు విధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కాబట్టి రోడ్డు వినియోగదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి, అలాగే కొత్తగా జరిమానాలు కూడా రావడం జరిగింది. ఎవరైతే సెల్ ఫోన్ డ్రైవింగ్ మరియు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తే అటువంటి వారికి 10,000 రూపాయల జరిమానా, మైనర్లు డ్రైవింగ్ చేస్తే కౌన్సిలింగ్తో పాటు జరిమానా ఉంటుందని చెప్పేసి ట్రాఫిక్ పోలీసులు తెలుపుతూ ఉన్నారు. అలాగే ట్రాఫిక్ చట్టాలు పాటించకపోతే కానీ కొంతమంది యువత స్పోర్ట్స్ బైకులతో రోడ్లపైన ఇష్టానుసారంగా వేగంగా నడుపుతూ ఉన్నారు. వీరు ప్రమాదాలకు గురి కావడమే కాకుండా ఎదుటివారి ప్రాణాలను కూడా బలికొంటూ ఉన్నారు. ఇలాంటి వారిని గుర్తించి ఒకేసారి 10,000 రూపాయల జరిమానా విధించనున్నారు. డ్రైవింగ్ లైసెన్సు లేకుండా వాహనం నడిపితే 5,000 నుంచి 10,000 రూపాయల వరకు జరిమానా తప్పదు. హెల్మెట్ లేకుండా వాహనం నడిపితే 1,000 రూపాయలు. ఇన్సూరెన్స్ సర్టిఫికెట్ లేకుండా నడిపితే మొదటిసారి 2,000, రెండవసారి పట్టుబడితే 4,000 జరిమానా తప్పదు. పొల్యూషన్ సంబంధించిన సర్టిఫికెట్ లేకుండా కానీ వాహనం నడిపితే కానీ 1,500 రూపాయల జరిమానా. వాహనం డ్రైవింగ్ చేసేటప్పుడు సెల్ ఫోన్ వాడితే మొదటిసారి 1,500, రెండవసారి 10,000 రూపాయల జరిమానా తప్పదు. అలాగే ఆటో డ్రైవర్లు యూనిఫామ్ లేకుండా డ్రైవింగ్ చేస్తే కానీ మొదటిసారి 150 రూపాయలు, రెండవసారి 300 రూపాయలు జరిమానా విధిస్తారు. అలాగే సీటు బెల్ట్ లేకుండా వాహనం నడిపితే కానీ డ్రైవర్కు 1,000 రూపాయలు, ప్రయాణికుడికి మరొక 1,000 రూపాయలు జరిమానా విధిస్తారు. వాహన రిజిస్ట్రేషన్ లేకుండా, ఫిట్నెస్ సర్టిఫికెట్ లేకుండా వాహనం నడిపితే 2,000 రూపాయలు మొదటిసారి, 5,000 రూపాయలు రెండవసారి జరిమానా విధిస్తారు. అలాగే త్రిబుల్ రైడింగ్కు 1,000 రూపాయలు జరిమానా తప్పదని చెప్పేసి పెరిగిన జరిమానాలకు సంబంధించి సమాచారం వాహనదారులకు కడప ట్రాఫిక్ పోలీసులు అవగాహన కల్పిస్తూ ఉన్నారు. కాబట్టి కడపలో రోడ్డు వినియోగదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కారు నడిపేవారు కావచ్చు, బస్సు నడిపేవారు కావచ్చు, స్కూటర్లు నడిపేవారు కావచ్చు, అందరూ ట్రాఫిక్ చట్టాలకు లోబడి డ్రైవింగ్ చేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.